ఈరోజు మన సూర్యాపేట జిల్లా మరియు పట్టణ ఆటో యూనియన్ తరఫున ఒక 100-150 ఆటోలతోటి ర్యాలీగా బయలుదేరి ఒక తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఏ ఆటో యూనియన్కి లేని విధంగా మన సూర్యాపేట జిల్లా ఆటో డ్రైవర్లను సమస్యలను అర్థం చేసుకొని దృష్టిలో పెట్టుకొని ఆటో డ్రైవర్లు మీటింగ్లకు సమావేశాలకు వాళ్ళ పిల్లల పెళ్లిళ్లకు చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి మీ మీటింగ్లకు సమావేశాలకు చెట్ల కింద పుట్ల కింద పెట్టుకొని మీటింగ్లు పెట్టుకుంటున్న కారణంగా మాకు ఒక భవనం ఏర్పాటు చేయగలరు అని మంత్రి గారిని మేమందరం కోరలేనిది. గత 3 సంవత్సరాల కిందట మేము మంత్రి గారిని స్వయంగా కలిసి అందులో దాదాపుగా ఈ భవనాన్ని మాకు కేటాయించగలరని కోరలేనిది. కానీ ఈరోజు మన ఇంట్లో అడగంగానే అమ్మాయిని అన్నం పెట్టదనే రకంగా మన ఇంటికి పెద్ద అయినా సరే మనం కోరితే ఇవాళ చేస్తా రేపు చేస్తా మాపు చేస్తా అనే రకంగానే మన ఇంట్లో ఉంటుంది. అసొంటిది మన మంత్రి గారు మన ఆటో కార్మికుల సమస్యల్ని విన్న వెంటనే మనకు 30 గుంటల స్థలంలో భవనం కేటాయించడానికి దానికి తగ్గ బడ్జెట్ కూడా శాంక్షన్ చేసి ఈ రోజున మనం కేసారం రోడ్లో గల డబల్ బెడ్రూమ్ వెనకాల 30 గుంటల స్థలంలో శంకుస్థాపన చేయడానికి మంత్రి గారు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా మేము దాదాపు 100-150 ఆటోలతోటి ర్యాలీగా బయలుదేరి పిఎస్ఆర్ మీదుగా ర్యాలీగా బయలుదేరి భారీగా ఆటో డ్రైవర్ కార్మికులు జిల్లా నలుమూల నుంచి సూర్యాపేట పట్టణ నలుమూల నుంచి కూడా ఆటో డ్రైవర్ తరలి వచ్చి ఆ శంకుస్థాపన కార్యక్రమానికి పోతున్నాము. ఇట్టి శంకుస్థాపన కార్యక్రమం ఇచ్చేసి మాకు ల్యాండ్ ఇచ్చిన మన ఉమ్మడి జిల్లాల అభివృద్ధి ప్రదాత మన విద్యుత్ శాఖ మంత్రివర్యులు ఉండగల జగదీశ్వరరెడ్డి గారికి జిల్లా ఆటో యూనియన్ రంగం ఎంతోగానో రుణపడి ఉంటామని ఈ రకంగా వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.